ఆల్రెడీ మన ఛానల్లో 20,000 రూపాయల లోపు ఏ ఫోన్స్ తీసుకోవాలి, 25,000 రూపాయల లోపు ఏ ఫోన్స్ తీసుకోవాలని ఒక 2 వీడియోస్ పోస్ట్ చేశాను. మీరు చూడకపోయింటే ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా యాడ్ చేస్తాను. ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి అవి కూడా చెక్ చేయండి. అయితే ఈ వీడియోలో మనం 30,000 రూపాయల లోపు ప్రెసెంట్ మార్కెట్లో ఏ ఫోన్స్ తీసుకోవచ్చు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ 30,000 రూపాయల లోపు ఇంతకుముందు చాలా మంచి ఫోన్స్ వచ్చేవి. ఇప్పుడు ఏమైందంటే స్మార్ట్ ఫోన్ ప్రైస్ కొంచెం పెరిగినాయి కదా. ఈ మంచి ఫోన్స్ అన్ని కూడా కొంచెం ప్రైస్ పెరగడం వల్ల అవన్నీ కూడా 30,000 రూపీస్ దాటిపోయినాయి. 30,000 to 35,000 రూపీస్లోకి వెళ్ళిపోయినాయి. యాక్చువల్గా 25,000 to 30,000 రూపీస్లో ప్రెసెంట్ మార్కెట్లో చాలా తక్కువ ఫోన్స్ ఉన్నాయి. వాటిలో ఒక 3 బెస్ట్ ఫోన్స్ పిక్ చేశాను. ఒకవేళ మీరు బడ్జెట్ కొంచెం పెంచుకోగలను, 30,000 దాటగలను అనుకుంటే 30,000 to 35,000 రూపీస్లో కూడా ఒక 3 ఫోన్స్ సజెస్ట్ చేస్తాను. ఈ 6 ఫోన్స్ ని కూడా ఒక 3 కేటగిరీస్ గా స్ప్లిట్ చేసుకోవచ్చు. కెమెరా సెంట్రిక్ గా ఫోన్ కావాలనుకుంటే ఏ ఫోన్స్ బాగున్నాయి, గేమింగ్ సెంట్రిక్ గా ఫోన్ కావాలనుకుంటే ఏ ఫోన్స్ బాగున్నాయి, అండ్ ఓవరాల్ ఆల్రౌండర్ ఫోన్ ఒకటి కావాలంటే ఏ ఫోన్స్ బాగున్నాయి. ఈచ్ కేటగిరీలో 25,000 to 30,000 రూపీస్లో ఏ బాగున్నాయి, 30,000 to 35,000 రూపీస్లో ఏ బాగున్నాయి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ కేటగిరీలో ఒక్కొక్క ఫోనే చెప్తాను, మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఫోన్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. మీరు ఏదైనా ఫోన్ డిసైడ్ అయిన తర్వాత ఒక్కసారి ఆ రివ్యూస్ చూడండి. అట్లా ఇంకా చిన్న నెగిటివ్స్ అని చెప్పుంటాను. అవన్నీ నాకు ఓకే అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా లిస్ట్లోకి వెళ్ళిపోతే 25,000 to 30,000 రూపీస్లో మీకు కెమెరా సెంట్రిక్గా నాకు మెయిన్గా కెమెరాస్ బాగుండాలి అనుకుంటే అక్కడ మీకు బెస్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 3A Pro. ప్రెసెంట్ ఇది 29,999 అమ్ముతున్నారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది, కానీ బాక్స్లో ఛార్జర్ ఎవరు, మీరు ఛార్జర్ సెపరేట్ కొనుక్కోవాలి. ఎట్లయినా మీకు ఓవరాల్గా 30,000 రూపీస్ అయిపోద్ది. 30,000 రూపీస్ అనేది ఈ ఫోన్కి కొంచెం ఎక్కువే. బట్ ఇప్పుడు ప్రైస్ అన్ని పెరిగిపోతున్నాయి కాబట్టి మనం ప్రైస్ చూసుకోకూడదు, మంచి ఫోన్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. నథింగ్ ఫోన్ 3A Pro చాలా మంచి ఫోన్. మెయిన్గా దీనిలో కెమెరాస్ చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి 3x ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఎవరికైతే కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, నేను పెద్దగా గేమ్స్ ఆడను, జనరల్ యూసేజ్ కి అండ్ కెమెరాస్ బాగుండాలి అనుకునే వాళ్ళకి నథింగ్ ఫోన్ 3A Pro చాలా మంచి ఆప్షన్. దీని డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే రిమైనింగ్ ఫీచర్స్ ఏవి కూడా అంత సెగ్మెంట్ బెస్ట్ అనిపించవు అనమాట. ఇది Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో మీరు పెద్దగా గేమ్స్ ఆడలేరు, జనరల్ టాస్క్లకి పని కానిచ్చేస్తుంది, కానీ హెవీ గేమింగ్ కి ఈ ఫోన్ మీకు పనికిరాదు. అండ్ బ్యాటరీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. 5,000 mAh బ్యాటరీ, 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఉండదు, సెపరేట్ కొనుక్కోవాలి. అండ్ బ్యాటరీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మీకు ఆప్టిమైజేషన్ బాగానే ఉంటుంది. మీకు మరి 5 hours 6 hours అయితే రాదు, ఈజీగా ఒక 7 hours అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ IP రేటింగ్ కూడా ఇది IP64 రేటింగ్తో వస్తుంది. సో ఈ కాంప్రమైజ్ అన్ని నాకు ఓకే. నాకు కెమెరాస్ బాగుండాలి, మెయిన్గా నేను ఫోటోస్ తీస్తుంటా, కెమెరాస్ బాగుండాలి. ఫోన్ చూడడానికి కొంచెం యూనిక్ గా ఉండాలి అనుకుంటే నథింగ్ ఫోన్ 3A Pro తీసుకోవచ్చు. లేదు నేను గేమ్స్ ఎక్కువ ఆడతా, నాకు గేమింగ్ సెంటర్గా ఒక ఫోన్ కావాలి, కెమెరాస్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, మెయిన్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే మీకు పోకో F7 వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్లో 30,999 అమ్ముతున్నారు. అండ్ 2,000 రూపాయల కార్డ్ ఆఫర్తో ఇది 29,000 రూపీస్కి వస్తుంది. 29,000 రూపీస్కి ఎవరికైతే గేమింగ్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ఫోన్. ఇది Snapdragon 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో మెయిన్గా గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళకి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. గేమింగ్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ డిస్ప్లే బాగుంటుంది. బ్యాటరీ కూడా 7,550 mAh బ్యాటరీ ఉంటుంది. IP68+69 రేటింగ్ ఉంటుంది. మెటల్ బిల్డ్ క్వాలిటీ. మీకు ఓవరాల్ ఫోన్ అయితే సూపర్గా ఉంటుంది. కాకపోతే దీనిలో నెగిటివ్స్ అంటే కెమెరాస్ మీకు అంత సూపర్గా ఉండవు. ఫోటోస్ అయితే బాగానే వస్తాయి, పర్లేదు డీసెంట్గా వస్తాయి, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక గేమింగ్ ఫోన్ కాబట్టి కెమెరాస్ కొంచెం డౌన్గ్రేడ్ ఉంటాయి. సో కెమెరాస్ నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, మెయిన్గా గేమ్స్ ఆడతాను, నాకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలి అండ్ గేమింగ్ ఎక్కువ ఆడతాను, గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే ఈ పోకో F7 కన్సిడర్ చేయొచ్చు, చాలా మంచి ఫోను. లేదు నాకు కెమెరా సెంట్రిక్ గేమింగ్ సెంట్రిక్ అనేం కాదు, నాకు ఓవరాల్ ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి. ఆ ఫోన్లో నేను అప్పుడప్పుడు గేమ్స్ ఆడతా, గేమ్స్ కూడా హ్యాండిల్ చేయాలి, అండ్ కెమెరాస్తో ఫోటోలు తీస్తుంటా, ఫోటోలు కూడా బాగా రావాలి. ఓవరాల్గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక ఆల్రౌండర్ ఫోన్లా అనిపించాలి అనుకుంటే ఆ ప్రైస్లో మీకు బెస్ట్ ఫోను మోటో H60 Pro. యాక్చువల్గా మోటో బడ్జెట్ ఫోన్స్, మోటో H60 ఫ్యూజన్ కానీ, అంతకుముందు వీడియోలో మోటో G86 పవర్ కానీ, ఇవన్నీ సజెస్ట్ చేయకపోవడానికి కారణం వాటిలో కొంచెం UI ల్యాక్స్ ఎక్కువ ఉండేవి అనమాట, వాళ్ళు లాగ్ అయిపోతూ ఉండేవి ఫోన్స్. బట్ ఈ మోటో H60 Pro అనేది అంత ల్యాక్స్ లేవు, ఉన్నాయి UI ల్యాక్స్, కెమెరా ల్యాక్స్ ఉన్నాయి, కానీ మరీ ఎక్కువ లేవు, వాటిలో ఉన్నంత ఎత్తులు లేవు. సో వాడుకోవచ్చు, మంచి ఫోనే. ఈ ఫోన్లో అన్ని బాగుంటాయి. డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ ఉంటుంది. సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ఇది MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో దీనిలో గేమ్స్ కూడా అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మరి నథింగ్ ఫోన్ 3A Pro లెవెల్లో ఉండకపోవచ్చు, కానీ దీనిలో కూడా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ బాగానే వస్తాయి. అండ్ బ్యాటరీ కూడా 6,000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. సో ఓవరాల్గా అన్నీ ఉంటాయి ఈ ఫోన్లో. సో 30,000 రూపాయల లోపు నాకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ మోటో H60 Pro తీసుకోవచ్చు. అయితే ముందే గుర్తుపెట్టుకోండి, ఈ ఫోన్లో మీకు లైట్గా UI ల్యాక్స్, కెమెరా ల్యాక్స్, షటర్ ల్యాక్స్ ఇవి వస్తూ ఉంటాయి. దీనికి రెడీగా ఉంటే మాత్రమే ఈ మోటో H60 Pro తీసుకోవచ్చు. సో 30,000 రూపాయల లోపు
ప్రెసెంట్ మార్కెట్లో నాకు ఈ 3 ఫోన్స్ చాలా బాగా అనిపించినాయి. లేదు మీరు కొంచెం బడ్జెట్ పెంచుకోగలను, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోగలను అనుకుంటే 30,000 to 35,000 రూపీస్లో ఇంకొక 3 ఫోన్స్ చెప్తాను. దానిలో ఫస్ట్గా మీకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ ఫోటోస్ అవి తీస్తుంటాను. కెమెరాస్ బెస్ట్ ఉండాలి అనుకుంటే వివో T4 Ultra వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్లో 35,999 అమ్ముతున్నారు. అండ్ 3,000 రూపాయల కార్డ్ ఆఫర్తో 33,000 రూపీస్కి వస్తుంది. 33,000 రూపీస్కి దీనిలో కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి 3x లో ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అసలు నేను యూజ్ చేసిన ఫోన్స్లో ఆ ప్రైస్లో ది బెస్ట్ ఫోటోస్ ఈ ఫోన్లో వస్తున్నాయి. అసలు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ వస్తాయి. చాలా బాగుంటుంది దీనిలో. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. సో గేమ్స్ ఆడాలన్నా కూడా ఈ ఫోన్లో ఈజీగా ఆడుకోవచ్చు. గేమ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ డిస్ప్లే బాగుంటుంది. 1.5K క్వాడ్ కవ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అన్ని బాగానే ఉంటాయి. బట్ ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్ అంటే బ్యాటరీ. ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నా, కెమెరాస్ యూజ్ చేస్తున్నా కొంచెం బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అయిపోద్ది. ఇంకో హార్డ్లీ ఒక 6 to 7 hours స్క్రీన్ టైం వస్తుంది. నాకు పర్లేదు, నేను ఛార్జింగ్ పెట్టుకోగలను, నా కెమెరాస్ పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే వివో T4 Ultra తీసుకోవచ్చు. ఒక బ్యాటరీ ఒకటి మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వగలను అనుకుంటే కెమెరా సెంట్రిక్ గా వివో T4 Ultra చాలా మంచి ఆప్షన్. లేదు నాకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే ఆ ప్రైస్ లో మీకు OnePlus Nord 5 వస్తుంది. అది చాలా మంచి ఆప్షన్. రీసెంట్ గా ఈ ఫోన్ ప్రైస్ పెంచారనమాట. ఇది 30,000 రూపీస్ లోపు వచ్చేది. ఇప్పుడు ఇది 33,999 అమ్ముతున్నారు. 1,500 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. ఎఫెక్టివ్ గా మీకు ఇది 32,500 రూపీస్కి వస్తుంది. ఆ ప్రైస్ కి దీనిలో అన్ని బాగుంటాయి. డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ పర్ఫార్మెన్స్ ఇది Snapdragon 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మంచి ప్రాసెసరే. గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. జనరల్ యూసేజ్ కూడా ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాటరీ 6800 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఈవెన్ కెమెరాస్ కూడా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మరి వివో T4 Ultra, నథింగ్ ఫోన్ 3A Pro, Moto H60 Pro ఈ లెవెల్ కెమెరాస్ ఉండకపోవచ్చు, కానీ దీనిలో కూడా కెమెరాస్ బాగానే ఉంటాయి. బ్యాక్ కెమెరా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే ఫోన్లో IP రేటింగ్ తక్కువ ఉంటుంది. IP65 రేటింగ్తో వస్తుంది. ఇది ఒక్కటి పర్లేదు అనుకుంటే ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord 5 మీకు చాలా మంచి ఆప్షన్, తీసుకోవచ్చు. లేదు బ్రో నాకు గేమింగ్ సెంట్రిక్గా గేమ్స్ ఎక్కువ ఆడతాను, నాకు గేమింగ్ సెంట్రిక్గా ఒక ఫోన్ కావాలంటే అక్కడ IQ Neo 10 వస్తుంది. బట్ యాక్చువల్గా అది 35,000 రూపీస్ లోపు రావాలి. ఇప్పుడు ప్రైస్ ఇంకా పెంచేశారు. ఇప్పుడు 36,999 అమ్ముతున్నారు. 2,000 రూపాయల కార్డ్ ఆఫర్తో ఇది 34,999 వస్తుంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉండి ఈ ఫోన్ 35,000 రూపీస్ లోపు వస్తే మాత్రమే ఈ ఫోన్ తీసుకోండి. లేకపోతే Nord 5 చాలా మంచి ఆప్షన్. ఈ ఫోన్ స్కిప్ చేసేయచ్చు. అండర్ 35,000 రూపీస్ వస్తేనే ఈ ఫోన్ ని గేమింగ్ సెంట్రిక్ ఫోన్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇది Snapdragon 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది. అసలు గేమింగ్ అయితే అల్టిమేట్. అసలు ఆ ప్రైస్ లో దీనికి కొట్టే గేమింగ్ ఫోన్ ఉండదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది. కెమెరాస్ కూడా OnePlus Nord 5 ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఇది కూడా ఇంచుమించు అలాగే పర్ఫార్మ్ చేస్తుంది. ఓవరాల్ గా మంచి గేమింగ్ ఫోన్. ఎవరికైతే గేమింగ్ సెంట్రిక్ గా కావాలనుకుంటారో 35,000 రూపీస్ లోపు వస్తేనే ఈ IQ Neo 10 తీసుకోండి. లేకపోతే ఈ ఫోన్ స్కిప్ చేసేయండి. యాక్చువల్గా ప్రైస్ లో OnePlus Nord 5 కూడా గేమింగ్ సెంట్రిక్ ఫోన్ గా తీసుకోవచ్చు. గేమ్స్ అది కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో OnePlus Nord 5 తీసుకోండి. సో లిస్ట్ అయితే ఇది ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. ఒకవేళ మీరు 30,000 రూపీస్ లోపు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటే నథింగ్ ఫోన్ 3A Pro తీసుకోవచ్చు. గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటే Poco F7 తీసుకోవచ్చు. ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే Moto H60 Pro తీసుకోవచ్చు. కొన్ని కెమెరా ల్యాక్స్, UI ల్యాక్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ బడ్జెట్ పెంచుకోగలను, 30,000 దాటగలను అనుకుంటే 30,000 to 35,000 రూపీస్లో కెమెరా సెంట్రిక్ గా మీకు ఫోన్ కావాలంటే వివో T4 Ultra తీసుకోవచ్చు. లేదు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord 5 తీసుకోవచ్చు. లేదు గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటే 35,000 రూపీస్ లోపు వస్తేనే క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకొని 35,000 రూపీస్ లోపు వస్తేనే IQ Neo 10 ని కన్సిడర్ చేయండి. అంతకన్నా ఎక్కువైతే ఆ ఫోన్కి పెట్టద్దు, అవసరం లేదు. సో ఓవరాల్గా ఇవి నా పిక్ అయితే. మీకు ఎక్కువ ఆప్షన్స్ కూడా ఇవ్వాలా, అన్నింటిలో సింగిల్ ఆప్షన్ ఇచ్చాను. సో వీటి బట్టి మీ బడ్జెట్ ఏంటి, మీకు ఏ కేటగిరీ ఫోన్ కావాలనేది డిసైడ్ చేసుకొని తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.